హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే ఆఫీస్కి వచ్చేసరికి రాజ్ ఒక లాయర్తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆ లాయర్తో ఏమంటూ ఉంటాడంటే, ఎలా అయినా సరే ఎంత త్వరగా విడాకులు వస్తే అంత మంచిది అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే, సార్ ఇది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం, మరి మీరు క్లియర్గా ఆలోచించుకున్నారా అని అడగడంతో ఇక పక్కనే ఉన్న శ్వేత, రాజ్ మనం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని అడగడంతో, చూడు శ్వేత, ఇదే కరెక్ట్ నిర్ణయం, ఇక నువ్వు ఏమీ మనసు మార్చుకోవద్దు, నువ్వు అలాగే ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక రాజ్ అయితే లాయర్ గారండి, ఎంత త్వరగా విడాకులు వస్తే అంత మంచిది, త్వరగా కానివ్వండి అని చెప్పి ఇక రాజ్ అయితే లాయర్తో విడాకులు త్వరగా రమ్మని చెప్పి ఇప్పించమని చాలా గట్టిగా అయితే చెబుతూ ఉంటాడు. ఇదంతా కూడా కావ్య అనుకోకుండా మొత్తం వినేస్తుంది. ఒక్కసారిగా కావ్య ఆఫీస్లో పక్కనే ఒక చైర్లో అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. నోట్లో నుంచి ఒక్క మాట కూడా పెగలదు. ఏం చేయాలో అర్థం కాదు. గుండె పగిలినంత భారం. ఇంకా రాజైతే శ్వేతని దగ్గరికి తీసుకుని తన భుజం మీద చెయ్యి వేసి, చూడు శ్వేత, నేనుండగా నీకేమీ కాదు, అంతా నేను చూసుకుంటాను, విడాకులు త్వరలోనే వచ్చేస్తాయి, ఇక నువ్వేమీ ఆలోచించుకు, వెళ్ళు, ప్రశాంతంగా వెళ్ళు అని చెప్పి ఇక శ్వేతకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇంకా శ్వేత వెళ్ళిన వెంటనే రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడికక్కడే కుప్పకూలిపోయిన కావ్య మోహం చూసి రాజ్కి నోటి నుంచి మాట రాదు. ఇంకా కంగారు పడుతూ కళావతి అని రాజ్ కావ్యతో మాట్లాడదామని దగ్గరికి వెళ్ళేలోపు కావ్య కళ్ళనీళ్ళు తుడుచుకొని గబగబా ఆఫీస్లో నుంచి ఇంటికైతే వెళ్ళిపోతుంది. రాజ్ కావ్యని అలా వెళ్ళిపోవడం చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. కావ్య, ఆగు కళావతి, ఆగు అని చెప్పి రాజ్ ఎంత పిలిచినా సరే కావ్య అస్సలు ఆగదు. వెంటనే ఆటో మాట్లాడుకుని ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన కావ్య గదిలో ఇంట్లో వస్తువులన్నీ కింద పడేస్తుంది. చల్ల చెదురుగా వస్తువులు కింద పడేసి ఇక తన బ్యాగ్లో కొన్ని బట్టల్ని సర్దుకొని రెడీ అయిపోతుంది. ఇంతలో రాజ్ ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చేసరికి గదిలో ఉన్నవన్నీ కూడా చల్లా చెదురుగా కనిపిస్తాయి. ఏయ్ కళావతి, ఏమైంది? ఎందుకు ఇవన్నీ ఇలా పడేశావు? ఎందుకు ఆ బ్యాగ్ సర్దుకున్నావు అని అడగడంతో, చూడండి, ఇన్ని రోజులు కూడా మీ మనసు మారుతుంది, మీ మనసులో నాకు ఏదో ఒక మూల కాస్త స్థానమైనా ఇస్తారు అని ఎదురు చూశాను, అది ఎదురు చూస్తూనే ఉన్నవరకే అన్న నిజం ఈరోజే తెలిసింది. ఇక మీతో నేను ఏమీ మాట్లాడాలి అనుకోవట్లేదు, మిమ్మల్ని ఏమీ అడగాలి అనుకోవట్లేదు, దయచేసి నాకు దారిస్తే ఇక నేను నా పుట్టింటికి వెళ్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఏంటి వెళ్ళిపోతావా? వెళ్తే వెళ్ళు, కానీ నాకు నువ్వు 3 నెలలు ఇంట్లో ఉంటానని మాటిచ్చావు, 3 నెలలు పూర్తవకుండా వెళ్ళిపోతున్నావు అని అనడంతో, చూడండి, ఈ 3 నెలలో మీ మనసు మారుతుంది, మళ్ళీ మీరు మీ జీవితంలోకి నన్ను రాణిస్తారు అనుకున్నాను, కానీ అది ఎప్పటికీ జరగనిది. ఇక నా కల కలగానే మిగిలిపోతుంది. ఇంకా నా గుండెని బండరాయి చేసుకుని ఈ ఇంట్లో ఉండలేను. ఏ బంధం కోసం ఇంట్లో ఉండాలి? ఏ స్థానం కోసం ఇంట్లో ఉండాలి? చెప్పండి చెప్పండి అని గట్టిగా అడగడంతో, నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా అని చెప్పి రాజ్ మొదటిసారిగా నోరు విప్పి కావ్యతో భార్య స్థానాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఒక సైడ్ నుంచి ఆనందం, మరో పక్క అక్కడ ఆఫీస్లో శ్వేత గురించి లాయర్తో మాట్లాడిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుని, ఎందుకండి ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారు, ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఇక నమ్మను, ఇక నమ్మేదే లేదు. నేను అబద్ధం చెప్తే మిమ్మల్ని మోసం చేశాను అన్నారు, కానీ మీరు అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు, ఇక సెలవు అని చెప్పి కావ్య ఏమీ మాట్లాడకుండా గబగబా వెళ్ళిపోతుంది. ఆగు కళావతి, ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి రాజైతే కావ్య చెయ్యి పట్టుకుని వెనక్కైతే లాగుతాడు. వదలండి, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి కావ్య అయితే చేతిని ఇదిలించుకుంటుంది. ఇంతలో అక్కడికి అపర్ణదేవి వస్తుంది. ఏంట్రా ఇది? ఏం జరిగింది? రాజ్, అసలు ఏమవుతుంది? ఎందుకు ఈ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది? ఇంట్లో ఏ గొడవ జరగలేదు కదా, ఏమైంది? ఎవరేమన్నారు అని చెప్పి అపర్ణ అయితే చాలా సీరియస్ అయిపోతుంది. మమ్మీ, అదే శ్వేతని నన్ను చూసి తను అపార్థం చేసుకుంది
అని చెప్పడంతో ఇక వెంటనే అపర్ణాదేవి అయితే కావ్యని ఒక గదిలోకైతే తీసుకెళ్తుంది. అలా గదిలోకి తీసుకెళ్ళిన అపర్ణ కావ్యతో ఏదో చెబుతుంది. అలా చెప్పడంతో కావ్య కూడా తన కళ్ళనీళ్లు తుడుచుకొని, చూడండి అత్తయ్య, ఇన్ని రోజులు మీరు నన్ను కోడలిగా అంగీకరించకపోయినా, అలాగే ఇంట్లో ఎవరు నా గురించి ఎలా అనుకున్నా సరే నా భర్త నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడు, ఆయన జీవితంలోకి నన్ను రాణిస్తాడు అని ఎదురు చూశాను. కానీ ఇంకా 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 నేను ఎదురు చూడలేను. ఇక నా వల్ల కాదు. ఇంకా సెలవు, ఇక ఇంట్లో నుంచి వెళ్తాను అని అంటూ ఉంటే, ఓ వెళ్ళిపోతావా? సరే, వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఎలాగో వెళ్ళిపోతాను అంటున్నావు కదా, అలాగే వెళ్ళేటప్పుడు ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి వెళ్ళిపో అని చెప్పడంతో, అత్తయ్య గారు మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారా? మీరు మీ కొడుకు గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఒక ఆడపిల్ల గురించి ఆలోచించండి. అప్పుడు నా బాధ ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి కావ్య అయితే ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది. ఇక కావ్యని అసలు అపర్ణ గదిలోకి తీసుకెళ్ళి ఏం చెప్పింది, ఏం చెప్పినా సరే కావ్య ఎందుకు వినిపించుకోలేదు అన్న నిజాన్ని తరువాత మనకి తెలుస్తుంది. ఇంతలో సీతారామయ్య అలాగే ఇంద్రదేవి కావ్యకి ఎదురవుతారు. అమ్మ కావ్య, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? రాజ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా, ఏమవుతుంది? ఇంట్లో నుంచి కావ్య ఎందుకు వెళ్ళిపోతానంటుంది? అసలు ఏం చేశావు అని అడగడంతో ఇక రాజ్ అయితే జరిగిందంతా కూడా సీతారామయ్య ఇంద్రాదేవికి చెప్పడంతో ఒక్కసారిగా సీతారామయ్య అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు. ఇన్ని రోజులు కాపాడుకున్న నా వంశ వృక్షాన్ని మంట కలిసిపోయేలా చేశారు. ఇక ఈ వృక్షం కుప్పకూలిపోయేలా చేశారు. ఎందుకు రాజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడంతో, అయ్యో తాతయ్య, నేనేం చేశాను? అసలు శ్వేతకి నాకు ఏ విధమైన సంబంధం లేదు, తనే నన్ను చూసి అపార్థం చేసుకుంది అని చెప్పడంతో, లేదు తాతయ్య, లేదు, అంతా నేను చూశాను, అంతా విన్నాను. త్వరలో విడాకులు ఇస్తే తరువాత చాలా సంతోషంగా ఉంటాం మనమని ఆ అమ్మాయికి ఈయన మాట ఇచ్చారు. అంటే ఆ విడాకులు నాతోనేగా తీసుకునేది. చెప్పండి, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, పెట్టి వెళ్ళిపోతాను. ఇక జీవితంలో ఈ కుటుంబం వైపు, ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను అని చెప్పి కావ్య అయితే ఇంకా బోరున ఏడుస్తూ ఉంటుంది. కావ్య అలా ఏడవడం ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక ఇంతలో అనామిక వచ్చి, మోసం చేసి పెళ్లి చేసుకుంటే భార్య అయిపోతారా ఏంటి? మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటామని బావగారు ఆలోచించుంటారు. అందుకే ఆ అమ్మాయిని నీకు విడాకులిచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అని చెప్పి అనామిక అయితే చాలా పొగరుగా మాట్లాడుతుంది. అనామిక మాటలకి ఇక పక్కనే ఉన్న కళ్యాణ్, అనామిక నోరు మూసుకొని ఉండు, నీకు ఈ ఇంట్లో విషయాలు ఏమీ తెలీదు. అసలు వదిన ఎలాంటిదో నీకు తెలుసా? ఎందుకు వదిని అర్థం చేసుకోకుండా అంతలేసి మాట్లాడుతున్నావు? వదిన, అనామికకి ఏమీ తెలీదు, నువ్వు ఏమీ పట్టించుకో మాకు. వదిన, అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం వదిన, కానీ అన్నయ్య ఆ విషయం నీకు చెప్పితే ఎక్కడ తన ఈగో దెబ్బతింటుందా అని తను ఆ ఇష్టాన్ని తన మనసులోనే దాచుకున్నాడు. రాజన్నయ్య, మాట విప్పన్నయ్య, ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నీ జీవితం, నీ కాపురం అంతా నాశనం అయిపోతుంది, మాట్లాడు అని అనడంతో రాజు మాత్రం అస్సలు నోరు విప్పడు. ఇక చూసారుగా, మీరే చూశారుగా, ఆయన నిజం చెప్పడు. ఎందుకంటే ఆయన నా నుంచి విడిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ మంచితనం, ప్రేమతో ఆయన మనసు గెలుచుకుంటాను అని ఇన్ని రోజులు ఆశపడ్డాను. కానీ అది ఆశగానే మిగిలిపోతుంది అని నాకు ఇవాళ అర్థమైంది అని చెప్పేసి కావ్య అయితే తన మనసులో మాటని అందరికీ చెప్పేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక కావ్యని గదిలోకి తీసుకువెళ్ళిన అపర్ణ కావ్యకి ఏం చెప్తుందంటే, వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. నువ్వెలాగో ఇంటి కోడలవ్వడం నాకు ఇష్టం లేదు, నా కొడుకు నిన్ను భారీగా కూడా అంగీకరించట్లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, కానీ మావయ్య గారికి ఆరోగ్యం పరంగా బాగోలేదు, అది ఆలోచించి కొద్ది రోజులు ఆగి వెళ్ళొచ్చు అన్నట్లుగా ఇక అపర్ణ మాట్లాడుతుంది. అపర్ణ అయితే తన స్వార్థం కోసం, తన కొడుకు స్వార్థం కోసమే ఆలోచించి మాట్లాడిందే కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించి మాట్లాడలేదు అని
కావ్యకి మరింత కోపం వచ్చేస్తుంది. అందుకే కావ్య పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చాలా గట్టి నిర్ణయమే తీసుకుంటుంది. ఇక కావ్య ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే ముందు శ్వేత వాళ్ళ ఇంటికి వస్తుంది. శ్వేతని చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా వెంటనే ఇంద్రాదేవి అమ్మా శ్వేత అని అనడంతో కావ్య వెనక్కి తిరిగి ఇంద్రాదేవి వైపు చూస్తుంది. శ్వేత వీళ్ళందరికీ తెలుసా? అంటే అంటే వీళ్ళందరూ కలిసే ఇదంతా అనుకుంటున్నారా అని చెప్పి కావ్య అయితే ఇక ఒక్కసారిగా అపార్థం చేసుకుంటుంది. శ్వేత అయితే అమ్మమ్మ అని చెప్పి ఇంద్రాదేవి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా శ్వేతని చూసి రుద్రాణి అయితే ఏంటిది, ఈ దరిద్రం మళ్ళీ ఇంట్లోకి ఎందుకు అడుగుపెట్టింది అని అనడంతో మమ్మీ నేను తప్పు చేశాను. నీ మాట వినకుండా ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ వాడు నా కోసం కాదు, నా వెనుక ఉన్న ఆస్తి కోసం నన్ను ప్రేమించాడని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతని కోసం నేను వెళ్ళిపోతే అతను నువ్వు ఇలా చిల్లి గవ్వ కూడా తీసుకురాకుండా వస్తే నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను నానా పోని మాటలు అన్నాడు. చివరికి నన్ను వాడుకుని ఇలా వదిలేశాడు. సమయానికి రాజ్ నా పక్కన నిలబడ్డం పట్టించి నేను ప్రాణాలతో అయినా ఉన్నాను అని అంటుంటే ఏమైంది అన్నట్లుగా అందరూ రాజ్ వైపు చూస్తారు. ఇక రాజ్ అయితే జరిగిందంతా కూడా అందరికీ చెప్తాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఈ శ్వేత ఒక ఫ్లైఓవర్ నుంచి కిందకి దూకేయాలి అని చెప్పి ఫ్లైఓవర్ మీదకి ఎక్కుతుంది. అదే టైంలో రాజ్ అయితే శ్వేతని కాపాడతాడు. చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ కలిసిమెలిసి తిరగడం వల్ల శ్వేత రాజ్కి సొంత మనిషిలాగా క్లోజ్గా మూవ్ అవుతుంది. ఒక విధంగా రాజ్ బావ అయినా సరే శ్వేత ఎప్పుడు కూడా రాజ్ని ఒక సొంత అన్నదమ్ములు అక్క తమ్ముళ్ళు ఉండేటట్లుగానే రాజ్తో ఉంటుంది. బావ కాబట్టి సరదాగా అప్పుడప్పుడు మాట్లాడుతుంది. ఇక శ్వేత అయితే తను చదువుకున్న కాలేజ్ డేస్లో ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. కానీ అతను శ్వేత కోటీశ్వరరాలని శ్వేతని పెళ్లి చేసుకుంటే శ్వేతతో పాటు నాకు కోట్లు వస్తాయని ఆశపడి శ్వేతని ప్లాన్ చేసి మరీ తన ప్రేమలో పడేలా చేసి శ్వేతని ఇంటి నుంచి తీసుకెళ్ళిపోతాడు. కానీ వాడికి అప్పుడే తెలుస్తుంది శ్వేతకి చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదని. అలాగే శ్వేత అసలు దుగ్గిరాళ్ళ వారింటి అమ్మాయే కాదని తెలుసుకుని శ్వేతని నానా రకాలుగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇక శ్వేత ఆ టార్చర్ తట్టుకోలేక ఒక ఫ్లైఓవర్ మీద నుంచి దూకేస్తూ ఉంటుంది. అదే టైంలో రాజ్ వచ్చి శ్వేతని కాపాడి జరిగిందంతా తెలుసుకుంటాడు. ఆ తరువాత శ్వేతకి అనుక్షణం కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అంత గొడవ జరిగినా సరే శ్వేత పేరు చెప్పలేదు అంటే శ్వేత ఇంటి నుంచి వెళ్ళిపోవడం మూలాన అందరూ శ్వేత మీద చాలా కోపంగా ఉంటారు. కానీ ఇంటి పెద్దవాళ్ళు ప్రేమానుబంధాలు తెలిసిన వాళ్ళు శ్వేత కనిపించగానే చాలా ఎమోషనల్గా శ్వేత దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా శ్వేత స్టోరీ తెలిసిన తర్వాత కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా అబద్ధం చేసుకున్నాను. మీరు మీ భార్య స్థానాన్ని మీకు భార్య స్థానాన్ని నాకు ఇచ్చారు అన్నా సరే నేను వినిపించుకోకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలని చూశాను. నిజంగా నన్ను క్షమించండి శ్వేత సారీ శ్వేత అని చెప్పి ఇక శ్వేతకి కూడా కావ్య క్షమాపణ చెప్తుంది. ఒక్కసారిగా కావ్య రాజ్ల మధ్యలో ఏర్పడిన ఈ బంధం మరింత బలపడిపోతుందా? అలాగే శ్వేత వల్ల వచ్చిన గొడవకి కావ్య రాజ్లిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటైపోతారా? ఇదంతా చూసిన అనామిక అసలు ఏం ప్లాన్ చేస్తుంది? ఇప్పటికే ఈ ఆస్తి 3 భాగాలు అనుకుంటే ఇదేంటి మళ్ళీ 4వ భాగం వచ్చింది అని శ్వేత మీద ఏ రకమైన కుట్రలు ప్లాన్ చేస్తుంది? ఇక కన్న కూతురు రుద్రానికి దగ్గరికి వచ్చి తన పంచాన ఉంటాను అంటే రుద్రాణి కూతుర్ని మళ్ళీ హక్కుకు చేర్చుకుంటుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై